సూపర్. సరే ఎప్పుడన్నా అంటే మీరు ప్రొడ్యూసర్‌గా గూడా చేశారు గాబట్టి, లైక్ మీకు ప్రొడ్యూసర్‌గా చేస్తున్నప్పుడు అది బావుందా? లేకపోతే యాస్ ఎ హీరో ఇట్లా బావుందా? ఏది కంఫర్ట్ అనిపించింది మీకు బాగా? ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిల్మ్ ఐఎమ్ హ్యాపీ. ఐ లవ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ ఆల్సో. ఇంకా మంచి కథలు చెప్పాలి అనేది ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్. సో ఐ ట్రై టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ నౌ ఆన్. అలాగే ఐ విల్ ఆల్సో ట్రై టు మేక్ మోర్ ఫిల్మ్స్. అంటే ఏ టైప్ ఆఫ్ ఒకవేళ ఇన్ కేస్ ప్రొడ్యూసింగ్ చేయాలి అనుకుంటే ఏ టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎనీథింగ్ అంటే ఒక జోనర్ అలా పర్టికులర్ జానర్స్ అసలు నేనే చేయను. ఇంకా వేరే వాళ్ళని నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎందుకు చేస్తాను? సో నో, ఐ వాంట్ ఇఫ్ ద స్టోరీ ఈజ్ నైస్, ద జానర్ డజంట్ మ్యాటర్. సార్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఏం చెప్పారంటే మా అల్లుడికి కట్నం ఎక్కువ ఇచ్చేసాం అల్లుళ్ళకి అని చెప్పారు. అది బాగా ట్రెండ్ అయిపోతుంది. సో ఏంటి అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అయిందని చెప్పి తెలిసింది. No, the film required it, but I'm confident ఏంటంటే May 30th తర్వాత రాధామోహన్ గారు మళ్ళీ మాకు బోనస్లు కూడా ఇస్తారనుకుంటున్నారు. సో ఐ విష్ హిమ్ టు గెట్ మచ్ మోర్ సక్సెస్ అండ్ మచ్ మోర్ మనీ. సో ఎందుకంటే అలాంటి ప్రొడ్యూసర్ ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలి, ఎంతో మందికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన హీ 70+, బట్ స్టిల్ ఫర్ ద ప్యాషన్ హీ హ్యాస్ ఫర్ సినిమా. ఇంత భారీగా ఒక సినిమాని నిర్మించారు. సో అలాంటి ఒక నిర్మాతకి పెద్ద సక్సెస్ వస్తే ఇంకా కాన్ఫిడెంట్గా సినిమాలు తీయగలుగుతారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్.